నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ షర్మిల గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. రీసెంట్గా మహానాడు జరిగింది, చాలా మంది ఫెయిల్యూర్ అయింది అంటున్నారు, మరి కొంతమంది సూపర్ సక్సెస్ అయింది అంటున్నారు. ఇంకొంతమంది ఏమంటారు అంటే జగన్ అరెస్ట్ త్వరలో జరగబోతుంది, పలు కేసులు గతంలో కేసులు ఆయన మీద ఉన్నాయి, మళ్ళీ కొత్త కేసులు చాలా పడుతున్నాయి, సో మరలా జగన్ అరెస్ట్ అవుతున్నారు అన్నారు. ఒకవేళ జగన్ అరెస్ట్ అవుతే పార్టీ పరిస్థితి ఏంటి మీ మాటలో? జగన్ పార్టీ గురించా? ఇంకా ఆయన అరెస్ట్ గురించి చెప్పాలంటే మామూలుగా ఉండదు. ఇప్పుడు మొన్న నేను కూడా విన్నాను, లిక్కర్ స్కామ్ అని, అది ఇంకో ఫస్ట్ కేసులు అయితే చాలా ఉన్నాయి ఆయన మీద. దాని గురించి కూడా ఇంతకుముందు ఆయన 16 months జైలుకి వెళ్ళి వచ్చారు కదా. అయితే ఇప్పుడు జగన్ అరెస్ట్ వల్ల పార్టీ చూస్తే ఇంకా మనం మాట్లాడుకోవాలంటే ఇంకా ఏముంటుంది, ఇంకా పార్టీ గురించి మాట్లాడుకోవడం కంటే ఆయనను అరెస్ట్ చేశారు అనుకోండి, రక్తపాతాలు అయితే బాగా. అవునా? దేనికి? ఇప్పుడు ఆయన ఇప్పుడు వైసీపీ టీడీపీ వచ్చిన తర్వాత, టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి గొడవలు. వీళ్ళని గెలకడము, వాళ్ళని గెలకడము, మళ్ళీ వీళ్ళు చేసిన తప్పు వాళ్ళ మీద వేయడము, అలానే జరుగుతుంది. కానీ ఇతను అరెస్ట్ చేశారు అనుకోండి, ఇంకా గొడవలు అనేది చాలా వరకు పోతాయని నాకైతే మైండ్లో కొడుతుంది. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఫస్ట్ ఈయన సీఎం పదవి పోయిందని చాలామంది కొంతమంది ఉంటారు ఆయన ఫ్యాన్స్ మాత్రము అరెస్ట్ చేస్తారు అని తెలియంగానే వాళ్ళు ఏం ఊరుకోరు. టీడీపీ వీళ్ళకి పడుతుంది. ఎంతమంది వీళ్ళు వైసీపీ వాళ్ళు ఎంతమందిని చంపేస్తారో, ఎంత వరకైనా వీళ్ళు తెగిస్తారు నాకు తెలుసు. కానీ మనం మాట్లాడుకోవడం కొంచెం కొత్త ఏం కాదుగా వాళ్ళ గురించి. రౌడీజమే కదా వాళ్ళు, రౌడీ షీటర్స్ లాగా ప్రవర్తిస్తారు కదా. మరి ఇప్పుడు ఆయన ఇంకా వేరే కేసుల్లో ఆయన బెయిల్ మీదనే వచ్చాడు, ఆయన కేసులు అట్లనే ఉన్నాయి కదా. ఇప్పుడు ఆస్తుల గురించి కానీ ఇప్పుడు కొత్తగా మనం చెప్పుకోవాల్సింది ఏం లేదు. ఇంకా ఇతని మీద మళ్ళీ కొత్త కేసులన్నీ యాడ్ అవుతున్నాయి, అవునా కాదా? దానివల్ల కూడా ఇది రెండు చేరినాయి అనుకోండి, ఇంకా జైలుకి వెళ్ళడం మాత్రం 100% ఉంటుంది అనిపిస్తుంది నాకు. ఒకవేళ జగన్ జైలుకి వెళ్తే వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటి? వైసీపీ పార్టీ పరిస్థితి అంటే ఇంకా ఏమంటారు, గంగలో ఏదో అంటారు కదా, బూడిదలో పోసిన పనీరే అంటారు. ఇంకా ఆ పార్టీ గురించి చెప్పుకోవాలంటే ఆయన జైలుకి వెళ్ళి కూర్చున్నాడంటే ఇంకా దాని గురించి ఇంకా వేస్ట్ మాట్లాడుకోవడము. ఇంకా ఎవరు ఆ పార్టీ వాళ్ళు ఈయన జైల్లో కూర్చున్న తర్వాత గొడవలు అవుతాయి స్టార్ట్, ఆయన జైల్లో కూర్చుంటాడు, ఇంకా పార్టీ నడిపించేది ఎవరు? ఇంకా పార్టీ ఇంకా ఇప్పుడు ఆయన సపోజ్గా వెళ్ళాడు అనుకోండి, మళ్ళీ ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతాయో, ఎంతమంది చచ్చిపోతారో, ఎంతమందిని వీళ్ళు నరుకుతారో. కాపు కాసి నరకడం అనేది వీళ్ళకి చాలా వెన్నెతో పెట్టిన విద్య. మన వైసీపీ వాళ్ళకి అది ఎక్కడైనా సరే వాళ్ళు వదిలిపెట్టరు. మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు కూడా, ఈయన జైలుకి వెళ్ళాడు అంటే పార్టీ పరిస్థితి దారుణంగానే ఉంటుంది నాకు తెలిసి. అంటే భారతి గారు పగ్గాలు చేపడతారా? భారతి అంటే ఆమెకు అంత సీన్ లేదు, కానీ ఆమె చేతిలోకి తీసుకోవడం అంటే మళ్ళీ ఇప్పుడు వీళ్ళ అమ్మ చెల్లెలు తీసుకుంటే పక్కన పెడితే, ఈయన జైల్లో ఉంటే మాత్రము భార్యకి ఏమన్నా ఆమె సపోర్ట్ చేస్తే చేయాలి. ఉన్నాడు కదా మళ్ళీ మన సజ్జల రామకృష్ణ ఉన్నాడు. ఉన్నాడు. ఇంకా వీళ్ళిద్దరూ చేతులు కలిపారనుకోండి, ఇంకా ఆయన జైల్లో కూర్చున్నా కానీ పార్టీ వీళ్ళు నడిపిస్తారు అనేది కూడా కొంచెం మనకి ఉంటుంది నమ్మకము. ఎందుకంటే అప్పుడు జైల్లో ఉన్నప్పుడు కూడా ఆమె మనిషి కొంచెం కూడా బెదరకుండా వీళ్ళంతా హెల్ప్ చేసి, ఇంకా వాళ్ళ అన్న చెల్లెలు కూడా పాదయాత్ర చేసింది బయటికి వచ్చేలోపు. పాదయాత్ర చేసే కదా ఇప్పుడు రెండోసారి. ఇప్పుడు ఫస్ట్ ఆయన గురించి చెప్పుకోవాలంటే గొప్ప గారు ఏంటంటే, ఫస్ట్ ఆయన సీఎంని చేసింది పాయింట్ ఏంటంటే తండ్రి మీద అభిమానంతో సీఎం అయ్యారు. తర్వాత చెల్లెలు షర్మిల, వైఎస్ షర్మిల పాదయాత్ర జైల్లో ఉన్నప్పుడే పాదయాత్ర చేసింది, మన అందరికి తెలిసిందే. ఇవి రెండు సెంటిమెంట్తో జనాలు ఏంటంటే మనకి ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది, తండ్రి లాగానే చేస్తాడు అనుకున్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారు దేవుడు, ఆయన గురించి మనము తప్పుగా మాట్లాడకూడదు. ఎందుకంటే నేను కలిశాను, నేను కడపలో కూడా కలిశాను మ్యారేజ్ కాకముందు. దేవుడు, నిజంగానే దేవుడు ఆయన. కానీ ఒక ఛాన్స్ ఇచ్చి చూశారు, కానీ అది వర్కౌట్ కాలేదు.
నవరత్నాలు అని పెట్టాడు. మళ్ళీ ఇంతలోకి పార్టీలోకి వచ్చిన సీఎంగా వచ్చిన మార్చి 15వ తేదీ ఆయన బాబాయ్ని చంపడం జరిగింది. అట్లనే జరగడం వల్ల ఈ 4 సంవత్సరాలు జనాలు వెయిట్ చేశారు అంతే. ఇన్ని చేస్తున్నారు, మనకేం రాను మళ్ళీ ఏం చేస్తారనేది వాళ్ళు కొంచెం ఇదైపోయారనమాట. ఇప్పుడు భారతి ఇంకా వీళ్ళిద్దరు అంటే పార్టీ చూసుకునే అంత కెపాసిటీ, అంత సత్తా ఉందంటే చూసుకోవాలి. లేదు అంటే ఈయన జైల్లో పెడితే మాత్రం అల్లర్లు మాత్రం 100% అయితే గోపి గారు నేను రాసిస్తాను. మర్డర్లు, తన్నుకోవడం, రక్తపాతాలే జరుగుతాయి. ఇది మాత్రం మీరు ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. పార్టీ గురించి మనం మాట్లాడుకోవాలనుకునే ముందు ఈయనను అరెస్ట్ చేస్తే ఏం జరుగుతుంది అని చెప్పుకోవడం మనం ఒకటి ఈ పాయింట్ మైండ్లో పెట్టుకోండి. రక్తపాతమే, కొట్టుకోవడమే ఉంటుంది. ఇంకా అరెస్ట్ చేస్తే కొట్టుకోవడమే, చంపుకోవడమే ఉంటుంది వైసీపీ వాళ్ళు. ఇంకా ఎందుకంటే ఇప్పుడు టీడీపీ మన అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళు ఎన్ని కేసులైనా పెట్టేసి లిక్కర్ స్కామ్ కూడా ఉంది, అది పెద్దది. ఇంకా చెప్పాలంటే దాంట్లో కూడా ఇరుక్కున్నాడు అంటే చాలా కష్టం. అరెస్ట్ అయ్యాడంటే చాలా చాలా కష్టము. మళ్ళీ ఇంకా ఎన్ని నెలలు ఉంచుతారో ఏమో తెలియదు. వాళ్ళు మళ్ళీ ఇక్కడ వరకు ఉంది కదా మన వాళ్ళకి, ఏదైనా సరే చేయొచ్చు. కానీ పార్టీ గురించి మీరు అడుగుతున్నారు కాబట్టి భారతి చేతిలో ఉంది అది. ఆయన జైలుకి వెళ్తే పార్టీ నడిపిస్తుందా లేకపోతే ఏం చేస్తారని చెప్పేసి వీళ్ళ చేతుల్లో ఉంది. అది మనకు తెలియదు. కానీ 100% అల్లర్లు మాత్రము సృష్టిస్తారు. కొట్టుకోవడం, చంపుకోవడమే ఉంటుంది. జైలుకి వెళ్తే మాత్రం ఇదే జరుగుతుంది. చెప్తున్నా కదా నేను. కడపలో మహానాడు జరిగింది, దాని గురించి చెప్తారు. కడపలో మహానాడు గురించి చెప్పాలంటే చాలా పెద్ద ఎత్తున మహానాడు జరిగింది. అక్కడ ఎక్కడెక్కడ నుంచో ప్రజలు వచ్చారు. వాళ్ళని కూడా కొంతమంది సమస్యలు అడిగి కనుక్కున్నారు. లోకేష్ అన్న కూడా నేను మాటిస్తున్నాను, నేను అందరికీ మాటిచ్చిన పథకాలు ఇప్పుడు జూన్ 12వ తేదీ మహిళల అకౌంట్లో 15,000 వేస్తానని చెప్పారు. పింఛన్లు కూడా 12వ తేదీ నుంచి 5వ తేదీ నుంచి అన్నారు, 12వ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు. అంటే స్కూల్స్ ఓపెనింగ్ ముందు అది మొత్తము అక్కడ మహానాడులో మాట్లాడుకున్నారు. నాకు సంతోషం ఏంటంటే మా రాయలసీమ గడ్డ మీద మహానాడు వాళ్ళు పెట్టి సక్సెస్ మీటింగ్ చేశారు కాబట్టి అది నిజంగా సక్సెస్ అయింది. ఎందుకంటే అక్కడ మామూలుగా అయితే ఇంతకుముందు ఎక్కడో జరిగింది, ఏదో ఊర్లో జరిగింది, నాకు గుర్తులేదు. అంటే ఎలక్షన్ జగనన్న పార్టీలో ఉన్నప్పుడు అక్కడ కూడా సక్సెస్ అయింది. కానీ వెయిటింగ్ ఏంటంటే ఎప్పుడెప్పుడు మనుషులు మనం ఏం చేస్తామంటే మౌనంగా ఉండి దెబ్బ కొట్టారు ఎవరిని, జగనన్నని. కానీ ఎవ్వరు మాట్లాడకుండా టైం కోసం ఎదురు చూసి దెబ్బ కొట్టారు. ఇదే అప్పుడు మహానాడు వేరే ఊర్లో పెట్టారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా నేను లోకేష్ అన్న 2020లో కలిసిన తర్వాత మహానాడు పెద్ద ఎత్తున అది కూడా సక్సెస్ అయింది. అప్పుడు పార్టీలో లేకుండానే అంత పెద్ద సక్సెస్ చేశారు ప్రజలందరూ, అధికారం లేకపోయినా కానీ అంత పెద్ద సక్సెస్ చేశారు. కానీ ఇప్పుడు కూడా అదే రాయలసీమ గడ్డ మీద వీళ్ళు మహానాడు సక్సెస్ మీటింగ్ పెట్టారు కాబట్టి అందరూ ఫెయిల్యూర్ అయింది అని చెప్తున్నారు. కానీ గిట్టని వాళ్ళు చెప్తారు. కానీ అది మాత్రం 100% సక్సెస్ అయింది. అది మీరు చూడలేదు, నేను నిన్ననే చూసాను. అంటే నేను కొంచెము చూడలేకపోయాను. అయితే చూసిన తర్వాత అబ్బా ఏంటి ఇంత జనమా అని అనిపించింది నాకు. ఆ ఇసుక వేస్తే రాలనంత జనము వచ్చారు, అంత సక్సెస్ చేశారు కాబట్టి నాకు ఎంత హ్యాపీగా ఉందో, చాలా హ్యాపీ అనిపిస్తుంది. కానీ ఇదే ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ అన్న నేను చూసినంత వరకు చాలా మంచి వ్యక్తి. చాలా అంటే రెస్పెక్ట్ ఇవ్వడంలో కానీ ఆయన విజయవాడకి టీడీపీ ఆఫీస్ మేము వెళ్ళాం కదా, అక్కడికి వెళ్ళినప్పుడు మీరు భోంచేశారా అమ్మా, మీరు భోంచేసే వెళ్ళాలమ్మా అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ భోంచేసి వెళ్ళండి అని చెప్పే మనిషి. అంటే ఎవ్వరు ఆకలితో కూడా పస్తులు ఉంచాడు ఆయన. మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం కానీ, లేడీస్కి మాత్రము చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు లోకేష్ అన్న మాత్రం. నాకంటే చిన్న తమ్ముడు అనాలి, కానీ రెస్పెక్ట్ ఇవ్వాలి మనం కూడా. అయితే అంత మంచిగా ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మనకి ఇప్పుడు జగన్ నవరత్నాలు పెట్టేసి అంతా లాస్ అయిపోయారు. కానీ అదే మన ఏపీ ప్రజలకి ఇప్పుడు మన లోకేష్ అన్న కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళు ఏదన్నా పేదవాళ్ళకి ఇళ్ళు కానీ మన పింఛన్లు కానీ అమ్మ ఒడి అని చెప్పేసి 15,000 ఇప్పుడు స్టార్ట్ అవుతుందంట. అవన్నీ చేశారనుకోండి, 6 పథకాలు సూపర్ 6 అని పెట్టారు. ఆ సూపర్ 6 అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. అది కూడా మహానాడులో చెప్పారు.
ఆయన తండ్రి గురించి కూడా మాట్లాడి కన్నీళ్ళు కూడా పెట్టుకోవడం జరిగింది లోకేష్ అన్న, అది కూడా చూశాను నేను. అయితే ఇప్పటి నుంచి ఏమైతే పథకాలు అమలు చేయాలో అవన్నీ వీళ్ళు 100% చేస్తారు. ఎవ్వరికి డిసప్పాయింట్ చేయరు, చేస్తారు, చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. మహానాడు సక్సెస్ ఫెయిల్యూర్ అని నేను ఇప్పుడే చెప్పాను, కొంతమంది గిట్టని వాళ్ళు చెప్పుకుంటారు. కానీ నేను చూసినంత వరకు మహానాడు సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఆ మీటింగ్ మాత్రము చాలా బాగా జరిగింది. దీని గురించి ఇంకా మన ఏపీ ప్రజలందరికీ ఏవేవైతే ఈ సూపర్ 6 పథకాలన్నీ అమలయ్యి మళ్ళీ నెక్స్ట్ సీఎంగా చంద్రబాబు నాయుడు గారే రావాలని నేను మనస్ఫూర్తిగా హ్యాపీగా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఆయన కలిసిన 2020లోనే కలిసినప్పుడు లోకేష్ అన్నకు ఒక మాట చెప్పాను, అన్న మీరు ఈసారి నెక్స్ట్ 100% మీరే వస్తారన్న అంటే అంత కాన్ఫిడెంట్ అమ్మా అని చెప్పారు. కానీ ఇప్పుడు నేనేందో నిరూపించుకున్నాను, కానీ మళ్ళీ వెళ్ళి కలిస్తే బాగుంటుంది అన్నని నేను కలవాలనుకుంటున్నాను. ఆయనకు ఒక లెటర్ కూడా ఇచ్చాను, మీకు వీడియో కూడా నేను పంపించడం జరిగింది లోకేష్ అన్నకి. అప్పుడే నేను ఆయనకు ఛాలెంజ్ చేసి చెప్పాను, అంటే అంత కాన్ఫిడెంట్ 100% అన్న మీరే వస్తారు చూస్తూ ఉండండి అని. అప్పుడు 2021 మే 5వ తేదీ ఆ డేట్ కూడా చెప్తున్నాను, ఆ రోజు చెప్పాను. ఓ రేంజ్లో వీళ్ళు చాలా బాగా గెలిచి సీఎం అయ్యారు. చాలా హ్యాపీగా దేవుడు నా కోరిక అలా తీర్చుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు కూడా నేను మనసులో దేవుణ్ణి ఒకటే కోరుకున్నాను, ఏంటంటే ఈసారి అన్న వాళ్ళు గెలిచారు కాబట్టి అన్న ఎవరిని డిసప్పాయింట్ చేయరు. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర మొన్నటికి మొన్న మనం చూసాము, మురళీ నాయక్ చనిపోయినప్పుడు ఎంత బాగా పరామర్శించి ఆయన భుజాల మీద ఆయన శవాన్ని మోసి ఆయన ఒక మంచి మానవత్వం చాటుకున్నారు మన లోకేష్ అన్న గారు. 50 లక్షలు ఇచ్చి మళ్ళీ వాళ్ళకి ఇళ్ల స్థలము అట్లా ఉండాలి, అది నిరూపించుకోవడం. పేదల పట్ల అలా ప్రవర్తిస్తే ఎవరైనా సరే గెలిపిస్తారు. కానీ ఈయన ఏం చేస్తున్నాడు, రౌడీజం చేసి నువ్వు దూరం చేసుకుంటున్నావు. కానీ మానవత్వం అనేది వాళ్ళు చూపిస్తున్నారు. వాళ్ళు మానవత్వము జాలి దయ చూపిస్తుంటే నువ్వు రౌడీజము గుండాయిజం చూపిస్తున్నావు. వాళ్ళకి టీడీపీ వాళ్ళకి వైసీపీ వాళ్ళకి తేడా ఇదే. దానివల్ల వీళ్ళు దెబ్బతింటున్నారు. నేను చెప్పేది అదే. ఇప్పుడు జైలుకి వెళ్ళాడంటే వీళ్ళు వైసీపీ వాళ్ళే రెచ్చిపోతారు, టీడీపీ వాళ్ళు ఏం రెచ్చిపోరు. ఎందుకంటే వాళ్ళు ఎవరిని ఒక మాట అనరు, ఒక తిట్టరు, ఎవ్వరికి హాని చేయరు. కానీ వీళ్ళు హాని చేయడంలో వీళ్ళు ముందుంటారు. వీళ్ళకి ఆస్కార్ అవార్డే కాదు, ఎన్ని అవార్డులు ఉన్నా కానీ వైసీపీ వాళ్ళకే ఇవ్వాలి, జగన్ అన్నకి అవినాష్ రెడ్డికే ఇవ్వాలి. ఎందుకంటే మేము దెబ్బతిన్నాం కాబట్టి నా తరపున కూడా అవార్డు వాళ్ళకి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. నమస్తే, థ్యాంక్ యూ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.